తెలంగాణ చరిత్రలో కొన్ని పేర్లు కేవలం రాజకీయ నాయకులుగా మాత్రమే ఉండవు. అవి ఒక ప్రాంతానికి గుర్తింపు, గౌరవం, గెలుపుగా మారుతాయి. తెలంగాణ మలిదశ ఉద్యమం అంటే ఆ ఉద్యమానికి ఒక రాజకీయ ముఖం కావాలి. ప్రొఫెసర్ జయశంకర్ సార్ అదే అన్నారు. ఆ ముఖం ఎవరు అంటే మొదట గుర్తొచ్చేటువంటి పేరు అవునన్నా కాదన్నా కేసీఆర్. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఎప్పటి నుంచో ఉంది, కానీ ఆ ఉద్యమాన్ని ఒక డిమాండ్ నుంచి ఒక ఉద్యమంగా, ఒక ఉద్యమం నుంచి ఒక రాష్ట్రంగా మార్చిన రాజకీయ వ్యూహం అన్డౌటెడ్లీ కేసీఆర్ చేతుల్లోనే కనిపించింది. అలుగునూరు నుంచి బయలుదేరినప్పుడు అరెస్ట్, ఆ తర్వాత ఆమరణ దీక్ష, తెలంగాణలో దీక్ష దివాస్గా మారిన ఆ రోజు, అది కేవలం కేసీఆర్ జీవితంలో కాదు, తెలంగాణ ప్రజల చరిత్రలోనే ఒక టర్నింగ్ పాయింట్, తెలంగాణ ఉద్యమంలోనే ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. డిసెంబర్ 9 ప్రకటన తెలంగాణ కల నిజమవుతుందనే ఆశ. డిసెంబర్ 29 ప్రకటన అదే తెలంగాణను సందిగ్ధంలోకి నెట్టిన షాక్. ఆ పరిస్థితుల్లో ఉద్యమం చెల్లాచెదరవకుండా తెలంగాణను ఏకం చేసేలా ఒక జేఏసీ ఏర్పాటు చేసి సబ్బండ వర్గాల ధర్నాలు, మిలియన్ మార్చులు, విద్యార్థుల పోరాటాలు, ఉద్యోగుల ఉద్యమాలు తెలంగాణ ఉద్యమాన్ని ఒక ప్రజా అగ్నిగుండంగా మార్చేశాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. చివరికి పార్లమెంట్లో జరిగిన రాజకీయ యుద్ధం తెలంగాణ బిల్లు, ది బిల్ ఈజ్ పాస్ అనే చారిత్రాత్మక క్షణం తెలంగాణ ప్రజల కలను నిజం చేసింది. అయితే తెలంగాణ వచ్చాక కథ ముగియలేదు. ఇక్కడే కేసీఆర్కు అసలైన పెద్ద పరీక్ష ఏర్పడింది. ఉద్యమంలో గెలవడం ఒకెత్తైతే పాలనలో గెలవడం ఇంకొకటి. కాళేశ్వరం, నీటి ప్రాజెక్టులు, చెరువుల పునరుద్ధరణ, రైతు బంధు, సంక్షేమ పథకాలు తెలంగాణను ఒక కొత్త మోడల్గా చూపించేటువంటి ప్రయత్నం అన్నీ కూడా కేసీఆర్ పాలనలో కీలకంగా మారాయి. కానీ రాజకీయాల్లో ఒక నిజం ఉంది. గెలుపు ఎంత గొప్పదో ఓటమి కూడా అంతే పెద్ద సందేశం. మూడోసారి ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయారు. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అంటే తెలంగాణ రాజకీయాల్లో మరొక కొత్త అధ్యాయం మొదలైంది. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, తెలంగాణ స్వాప్నికుడు కేసీఆర్ మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తారా, లేదా తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త యుగం మొదలైందా అనేటువంటి చర్చ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా నడుస్తోంది. మాట్లాడదాం. ఒక్కసారి ఆ ఉద్యమ జ్ఞాపకాల్ని, ఆ ఉద్యమాన్ని గుర్తు చేసుకుందాం.